తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను యుద్ద ప్రాతిపదికన భర్తీ చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాలపై ఫోకస్ చేపట్టామన్న రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై ఇదివరకే స్పందించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం తర్వాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని నిరుద్యోగులకు ఉద్యోగార్థులకు భరోసా ఇచ్చారు. డిసెంబర్ 9, 2024లోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యోగార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం నియమించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ తమిళిసై ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్ సభ్యులను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని, ఎవరూ ఆందోళన చెందొద్దని నిరుద్యోగులకు సూచించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవటానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు సైతం విడుదల చేసిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను సైతం భర్తీ చేయకపోగా పేపర్ లీక్స్ జరగటం బాధాకరమన్నారు. అసలే బీఆర్ఎస్ సర్కార్ తమకు జాబ్స్ ఇవ్వలేదని, కాంగ్రెస్ వచ్చాక ఇంకా ప్రకటన చేయలేదని, విద్యార్థులు, నిరుద్యోగులు గందరగోళంలో ఉన్నారని, ఆందోళన అవసరం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే కొత్త చైర్మన్ సభ్యులను నియమించి ఉద్యోగ భర్తీ ప్రకటనను చేపడతామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని వారికి భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.